అంత కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనబడేటటువంటి 9 కుమారులకు పేర్లను దశరథుడు ఉంచలేదు. కులగురువైనటువంటి వశిష్ఠుడు ఉంచాడు. వశిష్ఠుడు ఉంచినప్పుడు ఆ పేర్లు ఉంచడం ఎంత అద్భుతంగా ఉంచాడంటే, ఏ పెద్ద పిల్లవాడి యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత సంసార తాగరాన్ని తరిస్తారో అంత గొప్ప నామాన్ని ఆ పెద్ద కుమారుడికి ఉంచాడు. అందుకే రామావతారం పరిసమాప్తమైందేమో కానీ రామనామము యొక్క శక్తి మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. అది తారకనామం. మీరు కాశీపట్టణానికి వెడితే ఆఖరికి రిక్షాలో కూడా, తోపుడు బళ్ళల్లో కూడా పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతుంటారు శవాల్ని. తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ చూసినా మీకు అదే వినపడుతుంది. రామ 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 జై రామనాంకి అంటూ ఉంటారు. ఆ రామనామం చెప్తూ ఉంటారు, శవాల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ రామనామం అంత గొప్పది. రామనామము అలవాటు పడడం, రామనామం చెప్పడం, శ్రీరామనామం వ్రాయడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ప్రతిరోజు శ్రీరామ చుట్టకుండా ఏదీ కాగితం మీద వ్రాయకపోవడం, ప్రతిరోజు శ్రీరామనామం కనీసం కొన్నిసార్లైనా ఉచ్చరించడం ఎంతో శ్రేష్టమైనటువంటి జీవన విధానం. అంత గొప్ప నామాన్ని బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి ఉంచారు. రాముడి కొరకు కాదు, ఆ నామం పలికి మనం తరించాలి అని. అందుకే యుగాలు మారిపోయిన రామనామ వైభవం మాత్రం అలాగే ఉండిపోయింది. నేను గుంటూరులో ఒక స్వామి ఉండేవాడు, మహానుభావుడు. ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేసినవాడు కాదు. ఆయన తన పెళ్లికి కూడా మావిడాకులు కూడా కట్టించుకోలేదు. తన స్నేహితుల్ని పిలిచి శ్రీరామ శ్రీరామ అని కాగితాల మీద వ్రాయించి శ్రీరామనామ సహితమైనటువంటి కాగితములు దండలుగా గుచ్చి కళ్యాణ మంటపంలో తోరణాలుగా కట్టుకున్నాడు. ఆయనకి అంత ఇష్టం శ్రీరామనామం. నామం ఒక్కటే పట్టుకున్నాడు. ఆ నామం పట్టుకున్నందుకు రామచంద్రమూర్తి ఆయన్ని ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే, ఆయన చిట్ట చివర ఆయన వ్రాసిన రామనామం అంతా బండిలో పెట్టి రామనామం ఉన్న బండి చుట్టూ భజన చేస్తూ నడిచి భద్రాచలం వెళ్ళారు భక్త బృందం అంతా. రేపు సమర్పణం చేద్దాం, ఇవాళ చీకటి పడింది కదా, రాత్రి 6:30 7 అయిపోతోందన్నారు. కాదు కాదు, గోదావరి స్నానం చేసి ఏ ఒక్క క్షణం నాది కాదు, ఆ రామనామం రాముడు వ్రాయించాడు, రాముడికి ఇచ్చేస్తానన్నారు. ఆయన పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పణం చేసేశారు. కొన్ని మూటల రామనామం రాశాడు ఆయన. రామచంద్రమూర్తికి సమర్పించి బయటికి వచ్చి నిలబడి రామచంద్రమూర్తి నీరాజనం చూస్తూ అలాగే ఉండిపోయాడు చేతులెత్తి. ఏమిటని కదిపి చూస్తే శరీరత్యాగం అయిపోయింది. రాముణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నడూ పాడవాడు. నేను మీతో ఒక విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా తేలికగా మాత్రం తీసుకోవద్దు. నేను ఒక పరమ సత్యాన్ని, అతి గంభీరమైన విషయాన్ని మీతో ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాను. వంశంలో ఎక్కడైనా రామచంద్రమూర్తి పట్ల భక్తుడైన వాడు ఉంటే, రామనామం రాయడం అలవాటు ఉంటే, రామాయణం చదవడం అలవాటు ఉంటే, రామాయణం చదవకపోవచ్చు, రామాయణం కాండల పుస్తకాలు ఇంట్లో ఉండి ప్రతిరోజు 2 పువ్వులు రామాయణం పుస్తకాల మీద వేసే అలవాటు యజమానికి ఉంటే, కనీసంలో కనీసం ఒక 6 తరాల పాటు ఐశ్వర్యంతో తులతూగిపోతుంది ఆ వంశం. మళ్ళీ ఆ తర్వాత రామనామాన్ని అలా పట్టుకునేవాడు, రామాయణాన్ని పూజించేవాడు, రామచంద్రమూర్తిని స్మరించేవాడు ఆ వంశంలో వస్తే, ఆ వంశంలో ఉన్నటువంటి ఐశ్వర్యం తామర తంపర. అసలు వాళ్ళు దేని గురించి తడుకోక్కర్లేదు. నాకు సభాముఖంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే సభాముఖంగా కొన్ని పంచుకునేవి కావు. కానీ నాకు తెలుసు, నాకు బాగా అంతేవాసిత్వం వహించిన గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా చచ్చిపోతారు. బ్రతకడం ఎట్టి పరిస్థితుల్లో సంభవం కాదు. ఆక్సిజన్ మీద ఉన్నటువంటి వాళ్ళు తదేక దృష్టితో శ్రీరామాయణాన్ని విని తర్వాత 2-3 సంవత్సరములు బ్రతికేసిన వాళ్ళు స్వానుభవంలో నాకు తెలుసు. నేనే రామాయణం చెప్పిన చోట, అది నేను రామాయణం చెప్పానంటే నా గొప్ప కాదు, అది రామాయణం యొక్క గొప్పతనం, అది రామచంద్రమూర్తి గొప్పతనం. రాముడు తన వస్తువుని ఎప్పుడు పొదివి పట్టి కాపాడుతుంటాడు. నేను మీకు ఈ ఉపన్యాసాలు చెప్పిన ఈ వారం రోజుల్లోనే రాముడు ఒక సందర్భంలో నన్ను ఎంత రక్షించాడో నాకు తెలుసు, నా భార్యకి తెలుసు, 3వ మనిషికి తెలియదు. రాముడు రాముడే.
నేను మీతో ఒక మాట చెప్తున్నా, రామ కార్యం మీద మీరు వెడుతున్నప్పుడు, రామాయణం చెప్పడానికి వెడుతున్నా, శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడడానికి వెడుతున్నా, రాముడు ఎంత లెక్కలో పెట్టుకుంటాడంటే అలా వెడుతున్న వారికి ఏదైనా చిన్న సౌకర్యాన్ని చేస్తే చాలు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే అది సుందరకాండ పారాయణకాండ అయింది. కిష్కింధకాండ చివరిలో రెక్కలు కాలిపోయిన సంపాతి సీతమ్మ తల్లి దర్శనానికి ఎడుతున్నటువంటి వానర సమూహానికి సీతమ్మ లంకాపట్టణంలో ఉందని మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. మధ్యలో మైనాకుడు రెక్కలు తెగిపోతాయని భయపడినవాడు, సముద్రంలో దాక్కున్నవాడు, రామకార్యం మీద వెడుతున్నటువంటి స్వామి హనుమకి ఆతిథ్యం ఇస్తానని పైకి లేచినంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. రెక్కలు నిలబడడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భద్రత కలగడం. భద్రత కల్పించడంలో రామనామము, రామ కథ ఎంత బలమైనవో వర్ణించి చెప్పడమే సుందరకాండ యొక్క విశేషం. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ పారాయణకాండ. రామాయణం చదవడానికి ఓ పద్ధతి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు మొట్టమొదట సుందరకాండ చదవాలి. సుందరకాండ చదివి బాలకాండ దగ్గరికి రావాలి. బాలకాండ మించి వెడుతూ మళ్ళీ సుందరకాండ చదవాలి. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణ జరుగుతుంది. 2 మాటలు సుందరకాండ చదివితే తప్ప శ్రీరామాయణాన్ని చదవడం పూర్తవదు. ఎందుచేత అంటే సుందరకాండలో రామచంద్ర ప్రభువు కనపడరు. చిట్ట చివర ఎక్కడో ఒక్కసారి కనపడతారు. రామ కథ గొప్పదా, రామనామము గొప్పదా, రాముడు గొప్పవాడా అంటే రామనామము గొప్పది, రామ కథ గొప్పది. సుందరకాండకు అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే 1కి 4 మార్లు రామ కథ చెప్పబడింది. అది ఎవరి నోటితో చెప్పబడింది అంటే యోగి అయినటువంటి హనుమ నోటి వెంట చెప్పబడింది. సుందరకాండలో కనపడేటటువంటి హనుమత్ స్వరూపం కేవలముగా ఒక భక్తుడు వీరుడు కాదు, యోగి అయిన హనుమ కనపడతారు. సీతమ్మ తల్లి దర్శనం చేసే వరకు ఉన్న హనుమ ఒకెత్తు, సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత హనుమ ఒకెత్తు. సుందరకాండలో మీరు కావాలంటే చూడండి, సీతామాత దర్శనం అయ్యే వరకు హనుమ భయంగా ఉంటారు, చెట్ల ఆకుల్లో దాక్కుంటారు. ఆఖరికి సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవా అద్భుత దర్శన అన్నారు మహర్షి. పిల్లంత వారై అంతటా శోధన చేస్తారు సీతమ్మ కోసం. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనమైంది. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి సుందరకాండలో. సీతమ్మ తల్లి దర్శనం అవగానే హనుమయందు మార్పు వచ్చేస్తుంది. ఇక ఆయన ఎవ్వరికీ భయపడరు. నేనెవరు అన్నది అడగకుండానే చెప్పడం మొదలు పెడతారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. అది జయమంత్రమైంది. సుందరకాండలో చాలా శ్లోకాలు మంత్రాలుగా మారిపోయాయి. అంత మంత్రాలుగా మారిపోయే శక్తి ప్రత్యేకించి సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకే వచ్చింది. కారణం ఏమంటే ఆ ఒక్క దాంట్లోనే స్వామి హనుమ యోగి స్వరూపాన్ని పొందారు, నిర్భయత్వాన్ని పొంది జరగబోయేటటువంటి రామకథ ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే జరిగింది. ఇంకా అంటే ఒక్కసారి పరదేవతా దర్శనం అయిపోతే సీతామాత దర్శనము సాక్షాత్ పరదేవతా దర్శనము సుందరకాండలో. ఆమె అయోనిజ, ఆమెయే చెప్పింది చాలా చోట్ల, నేను సమాద్వాదశ వర్షాహం రాఘవస్య నివేశిని భుంక్ష్వాన్ మానుషాన్ భోగాన్ అంది. నేను 12 సంవత్సరాల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో మనుష్యులను భవించే భోగములను అనుభవించానని. మనుష్యులను భవించే భోగాలను అనుభవించడం ఏమిటి? హైదరాబాదులో మీకు ఆతిథ్యం బాగానే దొరికిందా కోటేశ్వరరావు గారు అని అడిగారు అనుకోండి. నేను కాకినాడ వెళ్ళాక మనుష్యులను భవించే భోగాలన్నీ నేను అనుభవించానని అనుకోండి. మనుష్యులు కారా ఏమి మీరు అని అడగరు. ఇంకొకటైతే మనుష్యులను భవించే భోగం అనుభవించాననాలి. సీతమ్మ ఆ మాట అంది అంటే ఆమె పతివ్రతా ధర్మాన్ని అనుష్ఠించింది తప్ప ఆమె నరకాంత కాదు.
ఆమె సాక్షాత్ పరదేవత. ఆమెయే చెప్పుకుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ప్రతివాడికి చెప్తే ఆ వైభవం అర్థమవుతుంది. అందుకే ఆవిడ ఎవ్వరికీ చెప్పలేదు. అయోధ్యకాండలో సాక్షాత్ అనసూయమ్మకి చెప్పింది. మహాపతివ్రత అనసూయమ్మ, సూర్యోదయ సూర్యాస్తమయములను ఆపగలిగినటువంటి తల్లి, అంతటి పతివ్రతా శిరోమణి కనుక ఆవిడితో చెప్పింది. లాంగలా దుద్ధితామయ ఆ భూమిని దున్నుతున్నప్పుడు నేను భూమిలోంచి పైకి లేచాను అని చెప్పింది. నేను పసిపిల్లగా పుట్టానని చెప్పలేదు, భూమిలోంచి పైకి లేచాను, ఉద్ధిత. అప్పుడు సీతా నామ్నేతి విశ్రుత, నాకు నేనే పేరు పెట్టుకున్నాను సీత అని. అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, జనక ఈమె ధర్మము చేత నీకు కూతురు తీసుకో అని. అందుకని మా తండ్రి నన్ను స్వీకరించాడు కూతురుగా అని చెప్పింది. ఆమె సాక్షాత్ పరదేవతా స్వరూపం. కానీ నరకాంతగా, నరుడికి భార్యగా పతివ్రతా ధర్మము యొక్క వైభవాన్ని లోకమునందు ప్రకాశింపచేయడానికి ఆమె నరకాంతగా అనుష్ఠించింది. అటువంటి జగన్మాత అయినటువంటి సీతమ్మ తల్లి వైభవాన్ని ప్రకాశింపచేసిన కాండ సుందరకాండ. అటువంటి సుందరకాండలో ఒక్కసారి ఆ తల్లి దర్శనమైన తరువాత హనుమ నోటి వెంట ఏ మాటలు వచ్చాయో ఆ మాటలే తరువాతి కాలంలో నిజాలయ్యాయి. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధన నెయ్యమస్తి పురీం లంకాం నయూయం నచరక్షస అన్నాడు ఆయన. సుగ్రీవుడు కొన్ని కోట్ల వానరములతో వస్తున్నాడు. ఈ లంక ఉండదు, రావణుడు ఉండడు, రాక్షసులు ఉండరు, సర్వము నశించిపోతుంది. కారణం ఏమిటంటే ఒక్కటే, రామచంద్రమూర్తి ఆగ్రహమునకు ఈ లంక హేతువైంది అన్నారు. ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట నిజమైంది. నిజాన్ని యోగి పలకడం కాదు, యోగి నోటి వెంట వచ్చినది నిజమవుతుంది. పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. అందుకే వాగ్వైభవాన్ని ప్రకాశింపచేసింది. మీరు బాలకాండ చూస్తే అసలు కాండంతా వాగ్వైభవమే. అసలు రామాయణం బాలకాండని జాగ్రత్తగా చదివినవాడు విశ్వామిత్రుడి పేరు ఎత్తేటప్పటికి నేల మీద పడి నమస్కరించకుండా ఉండలేడు. అసలు బాలకాండ చదువుతుంటే అబ్బా ఏమి విశ్వామిత్రుడు రా అనిపిస్తుంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పాడు, ఎవరికి ఏ సమయంలో ఏది నేర్పాలో అది నేర్పాడు. అస్త్ర విద్యనంతటినీ ఇవ్వవలసినటువంటి రాముడికి ఆ వినయం ఉన్నదా లేదా పరీక్ష చూశాడు. వినయము లేనివాడికి ఇంత అస్త్ర సంపదని ఇచ్చేస్తే, లోకము గురించి పట్టించుకోకుండా అహంకారంతో ఉండేవాడికి ఇంత శక్తి కట్టబెడితే అది లోక వినాశనమునకు కారణమవుతుంది. ఆ శక్తిని లోక ప్రయోజనమునకు ఉపయోగించగలడా? ఇచ్చిన తరువాత కూడా గురువు పట్ల వినయంతో ఉండగలడా? ఉన్న శక్తిని మళ్ళీ సమాజమునకు నివేదన చెయ్యగలడా? ఇది పరిశీలించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కూడా రాముడికి విద్యాభ్యాసం చేయించినప్పుడు నేర్పినటువంటి మార్గం అదే. సర్వే వేదవిదా శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. అదొక్కటే శ్లోకం రాముడి విద్యాభ్యాసానికి. రామలక్ష్మణ భరతులకు వశిష్ఠుడు విద్యాభ్యాసం ఎలా చేయించాడు అన్నదానికి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకం. అసలు నేను ఒక్క మాట అంటే సాహసించానని మీరు అనుకోకూడదు. భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎవరూ చెప్పక్కర్లా. వాల్మీకి రామాయణంలో ఈ ఒక్క శ్లోకం చాలు. ఈ శ్లోకాన్ని ఆదర్శంగా పరిపాలకులు తీసుకుంటే ఒక విద్యార్థిని ఎలా తయారు చేయాలో, విద్యార్థికి చెప్పవలసినటువంటి పాఠ్యాంశాలు ఏ ఉండాలో, చెప్పే వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలో ఒక్క శ్లోకంలో చెప్పారు మహర్షి. సర్వే వేదవిదా శూరాహ, అది వాగ్వైభవం అంటే. పాఠం ఎలా చెప్పారు అంటే అందరూ వేదవిధులే నేర్చుకున్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శూరాహ. శూరాహ అంటే బాహ్యమునందు మంచి శౌర్యమున్నవాళ్ళు, ఆంతరమునందు పండితులని గుర్తు. అన్నీ తెలుసుకున్న విద్వాంసులు. సర్వే వేదవిదా శూరాహ సర్వే లోకహితే రతాహ. అది అవసరం. చాలా విషయాలు తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్నటువంటి విషయాన్నంతటినీ లోకహితము కొరకు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఎంత పెద్ద పదవిలో కూర్చుంటే అంతగా లోకరక్షణ చెయ్యగలిగినటువంటి సమర్థత అబ్బింది అని గుర్తు. ఒక చిన్న పదవిలో కూర్చున్నవాడు చిన్న ఉపకారమే చేయగలడు, పెద్ద పదవిలో కూర్చున్నవాడు పెద్ద ఉపకారం చేయగలడు. నాకున్న అధికారము లోకహితమునకు ఎలా ఉపయోగించగలని వెంపర్లాడడం నేర్పాడు రామచంద్రమూర్తికి చదువుతో పాటు.
చదువు ఒక్కటి నేర్పి సంస్కారము నేర్పకుండా వశిష్ఠుడు ఉండలేదు. ఏది నేర్పుతున్నా రాముడు మెట్టెక్కుతున్నప్పుడల్లా నేర్చుకున్నది లోకహితమునకు ఎందుకు పనికి రావాలో చెప్తూ వచ్చాడు. అది రాకపోతే ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు సమాజమునకు బరువైపోతాడు. అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహావిద్వాంసుడు కనుక సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పుష్పమాలలు వేస్తే ఆయన కోరుకున్నారు, నా పుట్టినరోజుగా చెయ్యకండి, టీచర్స్ డేగా చెయ్యండి అని. టీచర్స్ డేగా చెయ్యండి అంటే ఆయన ఉద్దేశం ప్రతి స్కూల్లోనూ టీచర్స్ డే చేసినప్పుడు ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులకి పూలదండలు వేయించి కాసేపు ఆ స్కూల్ గురించి ఆ విద్యా విధానం గురించి మాట్లాడి వెళ్ళమని కాదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే విద్యార్థులందరూ కూడా తమ కుటుంబానికి యజమానులైనటువంటి తల్లి తండ్రి పక్కన గురువుగారిని కూడా స్థానంలోకి నించోపెట్టడం అలవాటు కావాలి అని. గురువుగారిని కించపరిచి చూడడం, గురువుగారిని చిన్నతనం చేయడం, గురువుగారిని హాస్యానికి వినోదానికి వస్తువుగా చూపించడం ఉగ్రవాదం కన్నా భయంకరమైన నేరం. సమస్త జాతి నశించిపోతుంది. పిల్లలకు అది అలవాటైపోతుంది. ఎక్కడి నుంచి శీలం అబ్బుతుంది, ఎక్కడి నుంచి సంస్కారం అబ్బుతుంది. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎముక విరిగిపోతే 5 నిమిషాల్లో కట్టు వెయ్యగలిగినటువంటి సమర్థుడై ఉండొచ్చు. కానీ 200 రూపాయలు ఇస్తే ముందు చూస్తాను, 50 రూపాయలు ఇచ్చిన వాడిని వెనక చూస్తానంటే ఎముకలు విరిగిపోయిన ఎవరికైనా బాధదే. 200 ఇస్తే ముందు చూసి కట్టు కట్టడం ఏంటి, 50 రూపాయలు ఇస్తే వెనక చూసి కట్టు కట్టడం ఏంటి? వాడికి లోకహితం తెలియనటువంటి వైద్యుడు, అటువంటి వాడిని తయారు చేసిన ఉపాధ్యాయుడిది తప్పు. వాడు సమాజానికి బరువు అటువంటి వ్యక్తి. అందుకే ఒక విద్యార్థి శక్తి ఏమిటో లెక్క కట్టగలిగినటువంటి వాడు గురువు. ఉదారుడై లెక్క కడతాడు. ఎవడూ పాడైపోవాలని ఉపాధ్యాయుడు కోరుకోడు, గురువు కోరుకోడు. వర్షం పడితే ఎలా పడుతుందో గురువు పాఠం చెప్తే అలాగే చెప్తాడు. అందరికీ అందాలని చెప్తాడు. శక్తి యందు భేదమున్న చోట ఒక్కొక్కడు బాగా రాణించలేడు. రాణించినప్పుడు అందరూ ఏదో పెద్ద పెద్ద పదవులకే వెళ్ళాలి, పల్లకీల్లోనే కూర్చోవాలనుకుంటే ఇబ్బంది పడిపోతాడు. వాడు నిరాశ చేత కొట్టబడతాడు. అందుకే తల్లిదండ్రులతో పాటుగా గురువు గారిని కూడా కుటుంబ పెద్దగా విద్యార్థి ఆదరించడం అలవాటైతే, గురువుగారు నాకున్న శక్తికి నేనేం చదువుకుంటే బాగుంటుంది, నేనేం అవుతాను అంటే, నాన్న నువ్వు మంచి శీలం ఉన్నవాడివి, నీ మీద ఎవడైనా ఆధారపడచ్చు, ఎవడు ఆధారపడినా తప్పుత్రోవలో నడిపించవు, నువ్వు గుమాస్తాగా ఉండు, కారు డ్రైవర్గా ఉండు, ఆఖరికి రూమ్ బయట ఫైలు పట్టుకొచ్చే ప్యూన్గా ఉండు. ఎవరిగా ఉన్నావన్న దానిని కాదు, నువ్వు ఉన్నావంటే లోపల ఉన్నవాడు నమ్మకంగా ఉంటాడు. అంత విశ్వాసము నీ దగ్గరుంది కాబట్టి. కానీ నీకు పెద్ద చదువు చదివే దక్షత లేదు, అందుకు నువ్వు ఇదిగో ఇలా చదువుకుని ఈ స్థానంలో రాణించు అని గురువు చెప్పగలడు. ఎందుకంటే విద్యార్థి యొక్క శక్తి గురువు తెలుసుకుని ఉన్నవాడు. ఆ గురువుని తల్లి తండ్రి పక్కన స్థానం ఇచ్చి గౌరవించిన నాడు విద్యార్థులు గురువుని తల్లిదండ్రుల కన్నా కూడా అధికంగా అథవా సమానంగా చూసి గౌరవిస్తే సమాజం ఎంత ఉన్నత పథంలో ప్రయాణిస్తుందో, విద్యార్థులందరికీ ఎంత చక్కటి మార్గదర్శనం దొరుకుతుందో మీరు ఆలోచించండి. దార్శనికుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకన్నాడు మహానుభావుడు, ఈ దేశం విద్యా విధానం అలా ఉండాలి అని. అంటే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటాడు పోతన గారు భాగవతంలో. ఒక్క సూర్యుడే అందరికీ, ఎవరికి వాడే మా సూర్యుడే అనిపిస్తాడు. అలా ఒక్క పాఠం చెప్పిన గురువుగారు ప్రతి పిల్లవాడికి కూడా మా గురువుగారే నాకు దక్షుడు, నా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు, నేనేమవాలో చెప్పినటువంటి మహానుభావుడు అన్న గౌరవం నాటుకుపోయేటట్టుగా అనుబంధం ఏర్పరచడానికి సంవత్సరానికి ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి, ఆ అనుబంధం ఏర్పరచండి అని ఆయన చెప్పాడు. సరే, ఏదైనా సరే ఒకలా చెప్తే ఒకలా వాడుకోవడం అలవాటైపోయిన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అది ఎలా నడుస్తోందన్న దాని గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. కాబట్టి మాట చెప్పడం అన్నది ఎంత శక్తివంతమంటే, రాముడు అంత గొప్ప శీలము కలిగిన వాడు ఎందుకు అయ్యాడు, రాముడు దేవుడు కాబట్టి అయ్యాడు అన్న మాట నేను ససేమిరా అంగీకరించాను. నరుడిగా పుట్టాలని కోరుకున్నాడు కాబట్టే
కౌసల్య గర్భవాసం చేసి 12 నెలలు కడుపులో ఉండి బయటికి వచ్చాడు. నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యలేడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి బాలకాండలో. 12 నెలల కౌసల్య గర్భవాసం చేసి ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 16 నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. ప్రవర్తించినప్పుడు ఇంత శక్తినిచ్చేటప్పుడు ఆ శక్తితో పాటు ఏమి ఇవ్వాలో తెలుసుకుని ఇచ్చారు గురువులు. ఎలా ఇచ్చారు అంటే కేవలం పాఠం చెప్పేసి మంత్రశక్తినిచ్చేసి ధనుర్వేదాన్ని నేర్పేయడం కాదు, ఇది ఉన్నందుకు ఎంత రక్షకుడుగా నిలబడాలో నేర్పారు. ఒకనాడు గురుస్థానం అంటే అలా ఉండేది. తనని చంపేవాడు దృష్టజ్యుమ్నుడని తెలిసి పాఠం చెప్పినవాడు ద్రోణాచార్యుల వారు. తన కొడుకు అని తెలిసి కూడా అశ్వత్థామకి చెప్పకుండా అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు ధర్మం కోసం. ఒకనాడు గురువు అంటే ఆ స్థానంలో అలా నిలబడేవాడు నిష్పక్షపాతంగా. రామచంద్రమూర్తికి వశిష్ఠుడు పాఠం చెప్పినా అలా చెప్పాడు. సర్వే వేద విధశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. ఎన్ని తెలియాలో అన్నీ తెలిసేటట్టుగా చేశాడు. ప్రతి శాస్త్రాన్ని నేర్పాడు. కరతలామలకమైంది. కానీ అది గుణముగా భాషించకపోతే ఆ చదువుకున్న చదువు నిరర్థకము. జ్ఞాన కలునిలోని శారదయువోలే అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లుగా అది జ్ఞాన కలునిలోని శారదగా మారిపోతుంది. నువ్వే మాట అన్నావు, నువ్వన్న మాట నిజమని నేను సమర్థిస్తాను, అలా నేను శాస్త్రాన్ని మారుస్తానన్నాడు అనుకోండి, అది ధూర్త పాండిత్యం. ఏది సత్యమో దాన్ని సమర్థిస్తాను అన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని, వాడు విద్వాంసుడు. కాబట్టి రామచంద్రమూర్తికి కేవలము జ్ఞానము ప్రసాదించడం కాదు, అది గుణముగా మారేటట్టు చేశాడు. గుణముగా మారడం అంటే మీరు లోకంలో గమనించండి, మానసికమైన భావన ముందు ఏర్పడితే తప్ప కర్మ జరగదు. నాకు శ్రీరామాయణం గురించి చెప్పడంలో గొప్ప ఉత్సాహం మనసులో ఉందనుకోండి, నేను ఉపన్యాసం చెప్పడం అనేటటువంటి కర్మ జరుగుతుంది. అసలు రామాయణం నేను చదువుకున్నాను చాలు, ఎందుకు అందరికీ చెప్పడం అనుకున్నాను అనుకోండి, అసలు నేను రామాయణం మీద ఉపన్యాసం ఎందుకు చేస్తాను? ముందు లోపల ఆలోచన ఉంటేనే అది గుణంగా మారుతుంది. అది పైన కర్మగా ప్రకటనమై అందుబాటులోకి వస్తుంది. లోపల మనస్సు యందు ఎప్పుడెప్పుడు ఏ అవసరంగా గుణంగా మారి లోకహితము కొరకు ప్రకటనమయ్యేటట్టుగా మనసు అధ్యవసాయ బుద్ధితో తయారు కావాలో అలా వండి తయారు చేశాడు వశిష్ఠుడు. అంటే మనస్సుకి అంత ఆర్ద్రతని కల్పించాడు. అందుకే అంతటి కారుణ్యమూర్తి. నిజానికి దశావతారాల్లో రామచంద్రమూర్తి చంపినంత మందిని ఏ అవతారం చంపలేదు. కానీ రామచంద్రమూర్తికి ఒక్కడికే కొన్ని పేర్లు ఉన్నాయి, వీరరాఘవ, విజయరాఘవ అని. ఎప్పుడూ కోదండం పట్టుకు నిలబడతాడు. అలా నిలబడినా కూడా ఆయన కన్నుల వంక చూస్తే చాలు ఆనందం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు మరకు అంటాడు రామదాసు గారు. ఆ రామచంద్రమూర్తి పేరెత్తేటప్పటికీ మనకి రక్ష అని నమ్మకం. చంటి పిల్లవాడు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. ఆఖరికి వాడి చెవిలో చీమ దూరినా వాడికి నా చెవిలో చీమ దూరిందని చెప్పడం రాదు. తన చెయ్యి తీసి ఇలా చెవిలో వేలు పెట్టుకోవడం కూడా రాదు. ఆ చెయ్యి వెళ్ళదు, వేలు ఆ చెయ్యి ఎటో పోతుంటుంది ఇలా. అందుకే పిల్లలకి స్నానం చేయించగానే వాడికి అనుష్ఠాన బలం లేదు కాబట్టి, తనంత తాను అనుష్ఠానం చేసుకోలేడు కాబట్టి తల్లి రక్ష పెడుతుంది. ఆ మిగిలిన జలంతో 3 మార్లు తిప్పి శ్రీరామరక్ష 5వ తనం 100 ఏళ్ళు ఆయుష్ అంటుంది. ఆ నీటి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అని ఒక్క మాట అంటే చాలు, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంత మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రామచంద్రమూర్తి యందు అన్ని గుణములు ప్రకాశించి భక్తుల చేత జేజేలు పొందుతున్నాడంటే అలా తయారు చేసినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎంత గొప్పగా మాట్లాడారో మీరు రామాయణం చదవాలి. నేను అందున ఆఖరి రోజు ఉపన్యాసం ఎంతకని చెప్పగలను. పిల్లలకి పెళ్లి చెయ్యాలనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. కానీ పిల్లడికి పెళ్లి చెయ్యాలని దశరథ మహారాజు సంకల్పం చెయ్యగానే విశ్వామిత్రుడు వచ్చాడు.
అసలు వైవాహిక జీవితం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భార్య పరమేశ్వరుడిచ్చిన ఎంత అపురూపమైన బహుమానమో, భార్యాభర్తల మధ్య జీవితం అంటే ఎంత సున్నితంగా ఎంత అందంగా ఉండాలో, భార్య పురుషునకు ఎంత గొప్ప శాంతి స్థానమో ఎంత కీర్తి స్థానమో రామచంద్రమూర్తికి చెప్పకుండా చెప్పాడు విశ్వామిత్రుడు. రామ, భార్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నాకెందుకండి అనొచ్చు రాముడు. అందుకే అలా అనలేదు. కావాలని తీసుకెళ్ళేవాడు కొన్ని ప్రదేశాల మించి. తీసుకెళ్ళేటప్పుడు అందమైన మాట ఒకటి చెప్పి శ్రీరాముని యందు ఉత్సాహం కల్పించేవాడు. రామ, నేను గౌతమాశ్రమం మించి వెడుతున్నాననేవాడు. అంతే, ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆశ్రమం కనపడేది ఒక్క మృగం కనపడేది కాదు, ఒక జపం కనపడేది కాదు, ఓ బ్రాహ్మణుడు కనపడేవాడు కాడు, ఓ శిష్యుడు లేడు, ఓ గురువు లేడు. ఆశ్రమం అంతా చిన్నబోయి ఉంది నిర్మానుష్యంగా. రాముడు అడిగేవాడు, గురువుగారు ఎందుకు ఈ ఆశ్రమం ఇలా ఉంది, నిర్మానుష్యంగా ఉంది అని అడిగేవాడు. రామ, కూర్చో చెప్తాను అని ప్రారంభం చేసేవాడు. నిజంగా వైవాహిక జీవితం అంటే ఏమిటో చెప్పాడు. ఆ గౌతమోపాఖ్యానంలో, అహల్యోపాఖ్యానంలో అసలు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన శ్లోకాలు చదివితే అని వింటున్న రామచంద్రమూర్తికి స్నాతకం చేశాడు. గురువుగారు స్నాతకానికి రావాలి. గురువుగారు రాని స్నాతకం స్నాతకమే కాదు. గురువుగా విశ్వామిత్రుడు అసలు రామచంద్రమూర్తికి వైవాహిక జీవితం గురించి ఎంత నేర్పాడో, ఆ తరువాత సీతారాముల జీవితం అంతా పండింది. మరి సీతమ్మకి ఎవరు నేర్పారు? ఆవిడే చెప్పింది, పాణిప్రదాన కాలేచ, నాకు ఆఖరికి నా చెయ్యి రాముడి చేతిలో పెట్టేటప్పుడు కూడా మా అమ్మ నేర్పిందమ్మా ధర్మం, భర్తని ఎలా అనుగమించాలో నేర్పిందండి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.